జగన్మోహన్ రెడ్డి బొమ్మ పూర్తిగా తిరగబడిపోయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న కవితని అరెస్ట్ చేసి ఢిల్లీ చేరుకున్న తర్వాత ఇప్పుడు ఏపీపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈడీ అధికారులు ఏపీ బయలుదేరినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఏపీలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతల్ని అరెస్ట్ చేస్తారా? మరి జగన్మోహన్ రెడ్డి ఎలా ఈడీకి దొరికిపోయాడు, ఏం జరుగుతుంది ఇప్పుడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జలగన్న 420 డెకాయిట్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని 32 కేసులు పెట్టించుకొని 11 ఈడీ సిబిఐ ఛార్జ్ షీటులతో 16 నెలలు జైల్లో చెప్పకూడు తిని బెయిల్ మీద 10 సంవత్సరాలకు పైగా బయట తిరుగుతూ కోర్టుకు కూడా హాజరవకుండా దాక్కుంటున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ప్రజల్ని మోసం చేసి కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రలోభాలకు గురి చేసి అబద్ధాలు చెప్పి విష ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ దౌర్భాగ్యుడికి పూర్తిగా బ్యాడ్ డేస్ మొదలైపోయాయి. ఇవాళతో ఎన్నికల కోడ్ రానుండడంతో పాటు అతను ఊహించినటువంటి దెబ్బ ఏంటంటే నిన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవటం, ఆవిడని అనూహ్యంగా అరెస్ట్ చేసినటువంటి ఈడీ అధికారులు విమానంలో ఢిల్లీ తీసుకెళ్లడం జరిగింది. అయితే ఆవిడని విచారించేటువంటి క్రమంలో, ఆవిడ ఇంట్లో సోదాలు చేసేటువంటి క్రమంలో అనేక సంచలనాంశాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అంటే, లిక్కర్ డాన్లు అంటే, డెకాయిట్లు అంటే, 420 అంటే దానికి నిలయంగా ఉంటుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గత 4 సంవత్సరాల 10 నెలలుగా డిజిటల్ పేమెంట్స్ కూడా లేకుండా సొంత బ్రాండ్లు తయారు చేసి విషపూరితమైనటువంటి మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి పోసి 30 లక్షల మంది ఆరోగ్యాన్ని చెడగొట్టి వేల మంది మరణానికి కారణమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డి A2 జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి అన్ని కేసుల్లో జగన్మోహన్ రెడ్డి దొంగ అయితే ఆ దొంగతనానికి సహకరించి, ఆ దోపిడీకి సహకరించి ఆ డబ్బు దాచినటువంటి వ్యక్తిగా చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి. అయితే అతని అల్లుడు శరత్ చంద్ర రెడ్డి ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి అప్రూవర్గా మారి బయటకు వచ్చి బెయిల్ మీద తిరుగుతూ మళ్ళీ బెయిల్ రద్దు అయ్యేటువంటి నేపథ్యంలో ఉండి, అయితే ఇప్పుడు నిన్న ఈడీ అధికారులు ఏదైతే కవిత నివాసంలో సోదా చేశారో, గతంలో కవితను ఎంక్వైరీ చేశారో, కవిత ఫోన్లు స్వాధీనం చేసుకున్నారో, వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటీవల తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచే ఇటువంటి ఏమన్నా జరుగుతాయేమో, మనకి ఇంకా కేంద్ర మద్దతు రాదేమో అనేటువంటి ఆందోళనలో, టెన్షన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే ప్రజారంజకంగా పరిపాలించాల, ప్రజల్ని వేధించాడు, కానీ ప్రజల్ని నమ్ముకోలే జగన్మోహన్ రెడ్డి ఓట్లేస్తాడని. కేవలం వ్యవస్థని నమ్ముకున్నాడు. ఎన్నికల కమిషన్ నా వాళ్ళని పెట్టుకుంటా, డీజీపీగా నా బానిసను పెట్టుకుంటా, సిఎస్గా నా తొత్తును పెట్టుకుంటా, వీళ్ళ ద్వారా ఎన్నికలు చేస్తా, భయభ్రాంతులకు గురి చేస్తా, దాడులు చేస్తా, బూత్ క్యాప్చర్లు చేస్తా, ఎన్నికలు గెలుస్తా, దొంగ ఓట్లు పెట్టుకుంటా, వాటిని గుద్దించుకుంటా అని ఆశించాడు జగన్మోహన్ రెడ్డి. వీటన్నిటికీ అడ్డుకట్టపడే విధంగా ఇప్పుడు తెలుగుదేశం, జనసేనతో భారతీయ జనతా పార్టీ పొత్తులో కలిసి వచ్చింది. అయితే అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి విధంగా నిన్న కవిత గారు అరెస్ట్ అవడం జరిగింది. సరే, ఆ విషయం మనం ఒకసారి గమనిస్తే, కేటీఆర్ అనేటువంటి ఒక కారు కుత్తలు కూసేటువంటి వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నేను అద్భుతంగా నవ్వుకున్న కామెడీ షో చూసి అన్నాడు, సరే ఇవాళ మాకు నవ్వు రావట్లా, ఎందుకంటే మీరు తప్పు చేసి అరెస్ట్ అయ్యారు, దానికి నవ్వాల్సినటువంటి అవసరమా, సిగ్గుపడాల్సినటువంటి అవసరం? ఇవాళ అధికారం మీ చేతికి ఇస్తే రాష్ట్రాలను అభివృద్ధి చేయమని, ప్రజా సంక్షేమం కోసం పనిచేయమని మీకు ఇస్తే లక్షలాది కోట్లు దోచుకుంటూ ఎక్కడ కుంభకోణం ప్రతి స్కీమ్ని ఒక స్కామ్గా మార్చేటువంటి నీచమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉంటే మాకు నవ్వులు వస్తాయి. కేటీఆర్, ఇవాళ కూడా నువ్వు నవ్వుకున్నావా? ఇవాళ కూడా టెరిఫిక్ షో చూసావా? నిన్నటి నీ ఫ్రస్ట్రేషన్ చూసిన తర్వాత ఆ రోజు ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి ఎందుకు ధారణ చేస్తారు? హైదరాబాద్ క్రెడిబిలిటీ పోతుంది, హైదరాబాద్ రెప్యుటేషన్ పోతుంది అన్నావు. మరి నిన్న ఇవాళ మీరు తెలంగాణలో ఒక్క యాజిటేషన్ చేసినా చెప్పు తెగుద్ది. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోకూడదు అనేది మా యొక్క కోరిక. ఎందుకంటే ఇవాళ మా రాజధానిగా లేకపోవచ్చు అది, కానీ మా తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి రాజధాని, ప్రపంచ స్థాయి నగరం, దాని బ్రాండ్ ఇమేజ్ పోకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి సంబంధించినటువంటి ఈడీ అధికారులు తీగలాగితే డొంక కదిలినట్టుగా తెలంగాణలో కవిత అరెస్ట్ అయితే, ఢిల్లీలో వాపుకు సంబంధించినటువంటి నాయకులు అరెస్ట్ అయితే, ఆంధ్రప్రదేశ్లో ఆ డొంక కదిలింది. జగన్మోహన్ రెడ్డితో పాటు అతని సన్నిహితులందరికీ దీంట్లో పాత్ర ఉన్నట్టుగా, సౌత్ సిండికేట్ మొత్తం కూడా వీళ్ళ కనుసరణలో నడిచినట్టుగా, వేలాది కోట్ల రూపాయలు వీళ్ళ మధ్య ట్రాన్సాక్షన్లు జరిగినట్టుగా వాస్తవంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండడంతో ఇప్పుడు మరి ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనేమో దీన్ని సింపతి యాంగిల్లో వాడుకుంటాడు, అలా అని వదిలేస్తేనేమో తనకు సంబంధం లేని విధంగా అయిపోద్ది. అయితే ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగా
అతన్ని విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉందని, అరెస్ట్ చేయకపోవచ్చు జగన్మోహన్ రెడ్డిని, విచారణకు పిలిచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారంతో అతన్ని ప్రశ్నించి ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఎన్నికల తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వబోతా ఉన్నాడు. అది ఒక్కటే కాదు, బాబాయిని వేసేసినటువంటి కేసులో కూడా పూర్తి స్థాయి ఆధారాలు సిబిఐ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి సింపతి ఇచ్చేటువంటి అవకాశం ఇవ్వకుండా, ఎందుకంటే మళ్ళీ రోడ్డు మీద పడి నా కొడుకుని లోపలేశారు, నా భర్తను లోపలేశారు, అది ఇదని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. వాళ్ళ డ్రామాలు మనకు తెలుసుకా, వాళ్ళే వేసేసుకొని మా ఆయన్ని వేసేసారు, మా బాబాయిని వేసేసారని కథలు చేశారు. సరే, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా ఈసారి ఖచ్చితంగా పగడబందీగా తన కేసుల్లో కూడా, తన మీద ఉన్నటువంటి 32 కేసుల్లో 11 ఛార్జ్షీట్లలో కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఆధారాలతో సహా దొరికిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో ఉంటే అరెస్ట్ అవుతాడు, పారిపోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తాడు. తనని నమ్ముకొని తప్పుడు పనిచేసిన ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకుంటారు.